హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ డైరీ. ఈరోజు పనసపట్టు కూరని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 1/2 లీటర్ నీళ్లు తీసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న 250 గ్రాముల పనసపట్టును ఈ నీటిలో వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసుకొని పక్కన పెట్టి ఉడికిందో లేదో చూడాలి. ఆ తర్వాత పక్కకి దించుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతటిని డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసిన తర్వాత ఈ విధంగా పక్కన పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని నూనె వేసుకోవాలి. ఆ తర్వాత పోపులు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు, అలాగే 2 ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూపించినట్టు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలపాలి. ఇక్కడ చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి. ఈలోగా ఈ విధంగా మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 అల్లం ముక్కలు, 4 జీడిపప్పు, కొంచెం వేయించి పెట్టుకున్న జీలకర్ర, అలాగే కొన్ని ధనియాలు వేసి బాగా గ్రైండ్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ యొక్క పేస్ట్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క పేస్ట్ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే కొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని బాగా కలపనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పనసపట్టుని ఈ యొక్క మిశ్రమంలో కలిపి బాగా కలపాలి. ఇలా అడుగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళని ఈ యొక్క కర్రీలో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చింతపండు అరనిమ్మకాయ సైజ్ తీసుకొని దీనిని అక్కడక్కడ కర్రీలో వేసుకోవాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ తర్వాత నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, వేడివేడిగా పనసపట్టు కర్రీ రెడీ.